ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని స్తుతిద్దాం. ముందుగా ప్రార్థన చేస్తున్నాను. అద్వితీయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, సర్వేశ్వరుడ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 2025 సంవత్సరము 2వ మాసములో 2వ పరిశుద్ధ దినాన నీ పాదాల యొద్దకు రావటానికి ఇదిగో మా బిడ్డలను మమ్మలను జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు. నువ్వు పోషించావు కనుక వందనాలు అయ్యా. నువ్వు ప్రతి విషయంలో సహాయం చేసావు కనుక వందనాలు. ప్రయాణాల్లో క్షేమంగా ఉంచావు కనుక వందనాలు. ఆర్థిక పరిస్థితులు తోడై దీవించావు కనుక వందనాలు. ఉద్యోగాల, వ్యాపారాల్లో, అయ్యా చేతి పనుల్లో, బిడ్డల యొక్క చదువుల్లో, సమస్త విషయంలో ఇమ్మానుయేలు దేవుడి గుండి నడిపించినందుకు నీకు మహిమ చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న బిడ్డలపై నీ ప్రత్యేకమైన దేవుని కృపరించమని యేసు నామములో విశ్వాసముతో ఈ స్తుతి యాగాన్ని మీకు అర్పించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 11వ వచనం. 3వ నాటికి సిద్ధముగా ఉండవలెనని 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగువచ్చును. ఇక్కడ దేవుడు ఈ 19వ అధ్యాయంలో ఏం రాయబడుతుందంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ మోషేతో చెబుతూ ఉన్నాడు, నేను మీ మధ్యకి దిగి వస్తాను, అలాగే మీతో నేను మాట్లాడతాను అని చెబుతూ ఉన్నాడు. మరి ఆకాశము నుండి పరలోకంలో నుండి దేవుడు ఇశ్రాయేలును చూడటానికి వచ్చాడు అని నిర్గమాకాండం ప్రారంభ అధ్యాయాలు మనం చూస్తాం. వారి మూలుగులు విన్నాడు, వారి యొక్క బాధను చూశాడు, వారి కన్నీటిని చూశాడు, వారి కష్టాన్ని చూశాడు. చూసి వారు పెడుతూ ఉన్నటువంటి ఆ మూలుగు దేవుని సన్నిధికి వెళ్ళగా దేవుని యొక్క వాగ్దానం, అబ్రహాముతో చేసిన వాగ్దాన ప్రకారము మరి ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో విడిపించి వాగ్దాన దేశంలోకి నడిపిస్తానని అబ్రహాము చెప్పిన వాగ్దాన ప్రకారం ఇశ్రాయేలుని దర్శించడానికి దేవుడు దిగి వచ్చెను అని మనం ప్రారంభాధ్యాయంలో మనం చూస్తాం. అదే రీతిగా మరి ఆ తర్వాత మోషే వెళ్ళటం, మరి మోషే ప్రజలతో మాట్లాడటం, ఆ ఫరోతో మాట్లాడటం, ఆ తర్వాత అక్కడ పని అద్భుత కార్యాలు జరగటం, ఇవన్నీ మనకు తెలుసు. వారు బయలుదేరి అరణ్య మార్గంలో వస్తూ ఉండగా వారి అవిధేయతను బట్టి మరి దేవుడు అక్కడక్కడే వారిని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపిస్తూ ఉన్న సందర్భంలో దేవుడు ఒక రోజున మోషేతో చెబుతూ ఉన్నాడు, ఓ మోషే, మీరు ఎలా జీవించాలో మీకు నేను నీతో మాట్లాడతా. అయితే నేను మీ మధ్యకి దిగి రావాలి అంటే ఈ ప్రజలందరూ కూడా ఎలా ఉండాలో 2 విషయాలు ఈ 19వ అధ్యాయంలో నేర్పిస్తూ ఉన్నారు. ఈ 2 మాటలు మనం ధ్యానం చేసిన తర్వాత 20వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చినట్లుగా రాయబడుతుంది. ఈ 10 ఆజ్ఞలు మనం పాటించినప్పుడు మన దేవుని యొక్క రాజ్యంలో ఉంటాం. మరి క్రొత్త నిబంధన ప్రకారం ఈ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా, ఒకటి ప్రభువుని ఆరాధించుట, రెండోది మన పొరుగువారిని ప్రేమించుట. దేవుని ఎలా ప్రేమించామో మన పొరుగువారిని కూడా అలాగే ప్రేమించుట. అయితే మరి ఆ 2 విషయాలు ఏంటంటే, మొట్టమొదట దేవుని వాక్యం చెబుతున్న మాట పరిశుద్ధత అనే మాటని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 14వ వచనంలో ఉంది, అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుకుకొనిరి అని ఆ కింద వచనాల్లో కూడా వ్రాయబడుతున్న 15వ వచనం, అలాగే 22, 23 ఈ వచనాలన్నింటిలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. తను పరిశుద్ధపరుచుకుంటూ ఇశ్రాయేల్ని కూడా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే దేవుని వాక్యం చెబుతూ ఉన్న మాట ఏంటంటే, దేవుడు నీ యొద్దకు రావాలి అంటే, నువ్వు దేవుని సమీపించినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలి అంటే నీ యొక్క జీవితంలో మొట్టమొదట నువ్వు కలిగి ఉండవలసింది పరిశుద్ధత. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మనము కూడా పరిశుద్ధముగా జీవించాలి.
అపోస్తలుడైన పేతురు పత్రికలో పేతురు రాస్తూ ఉన్నాడు కదా, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. కనుక పరిశుద్ధత లేకపోతే మనం దేవుని చూడలేం, దేవుని కనుగొనలేం, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేం. మరి మండుచున్న పొద అనుభవంలో కూడా మోషే ఆ పొద మండుచు ఉన్నది, కాలిపోతూ ఉన్నది, కానీ ఆ మండుతుంది కానీ మంట వస్తుంది కానీ అది కాలి బూడిదైపోవట్లేదు. ఈ వింతేంటో చూద్దామని దగ్గరికి వెళ్ళబోతుంటే దేవుడు మోషేతో అన్నాడు కదా, ఇది పరిశుద్ధ స్థలం కనుక నీ చెప్పులను విడిచి నువ్వు ఇక్కడ రా అని పిలుస్తూ ఉన్నాడు. కనుక దేవుని సమీపించాలంటే అపవిత్రమైనది ఏది కూడా మనలో ఉండకూడదు. మనలో ఉన్న ప్రతి అపవిత్రతను మనం ఒప్పుకోవాలి. మన దేవుని ఎదుట మన ప్రతి పాప కార్యాన్ని ఒప్పుకోవాలి, మన అవిధేయతను ఒప్పుకోవాలి, మన అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. దేవుని ఎదుటకి మనం వెళ్ళే సమయంలో మన తలంపులను, మన ఆలోచనలు, మన నడవడిక, మన యొక్క ప్రవర్తన, అలాగే మనం చేస్తున్నటువంటి పనుల్లో ఎక్కడెక్కడ ఏ బలహీనతలతో ఉన్నాయో అవన్నిటిని కూడా ఒప్పుకొని మనం పశ్చాత్తాపడి ఆయన రక్తంతో మనం కడగబడినట్లుగా ఆయన సన్నిధిలో వేడుకొని ఆయన సమీపించినప్పుడు ఆ పరిశుద్ధత ప్రభు యొక్క దర్శనాన్ని చూడటానికి, ప్రభు యొక్క మహిమను పొందటానికి, ప్రభు యొక్క కృపను అనుభవించడానికి సహాయం చేస్తూ ఉన్నాయి. కనుక పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని కనుగొనలేవు, దేవుని చేరలేవు, పరలోకానికి చేరలేవు, అలాగే దేవుని యొక్క ఏ ఆశీర్వాదాన్ని కూడా మనం అనుభవించలేము. మన ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినప్పుడు మరి భక్తుల జీవితాలు కానీ, జరిగిన సంఘటనలు కానీ, బైబిల్లో ఏది చూసినా మరి పవిత్రత కలిగినటువంటి వారు, పరిశుద్ధత కలిగిన వారు దీవించబడితే, పరిశుద్ధత లేని వారు శపించబడ్డారు, వారు దేవుని సన్నిధిలో మరణించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అందులో అహరోను యొక్క కుమారులు వారు వేరొక అగ్నిని తేటం ద్వారా అది అపవిత్రమైన కనుక దేవుడు అక్కడే వారిని నాశనం చేశాడు. అలాగే పరిశుద్ధత లేకుండా మందసాన్ని పట్టుకోబోతే మరి ఉజ్జాయి అక్కడే అతను మరణించినట్లుగా రాయబడుతున్నది. ఇలాగ దేవుని వాక్యంలో చాలా సందర్భాలను మనం చూడవచ్చు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నువ్వు పరిశుద్ధతని కలిగి ఉన్నావా? పరిశుద్ధతను నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావా? పరిశుద్ధత మన యొక్క హృదయానికి ఉండాలి, మన శరీరానికి ఉండాలి, మన యొక్క తలంపులకు ఉండాలి, మన ఆలోచనలకు ఉండాలి. పాప శుద్ధి నుండి మనం పాపాన్ని విడిచిపెట్టి మన శుద్ధులు అవ్వాల్సిన వారమైనా. అందుకనే హృదయ శుద్ధి కావాలా, ఆలోచన శుద్ధి కావాలా, కడుపు శుద్ధి కావాలా, అంటే ఉదర శుద్ధి అన్నారు. అలాగే శరీర శుద్ధి, గృహశుద్ధి, రకరకాల శుద్ధులు ఉన్నాయి. మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం, శరీరాన్ని బట్టలు శుభ్రం చేసుకుంటాం, స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం, ఉపవాసం ఉండి ఆహారం మానేసి కడుపుని శుభ్రం చేసుకుంటాం. ఇలాగుంటాయి. కానీ హృదయ శుద్ధి లేకుండా మన దేవుణ్ణి చూడలేము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు కదా, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేయగలరు. కనుక ఈ శుద్ధి, పరిశుద్ధత అనేదే మన దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలం, దేవుని చూడగలం. రెండవదిగా 12-13 వచనాల్లో వ్రాయబడుతున్నటువంటి మాట, 12-13 మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. 13 వచనం కూడా చదువుకోవచ్చు. ఇక్కడ ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు ఏముంది? దేవుడు చెప్పాడు, ఒక సరిహద్దుని ఏర్పాటు చేశాడు, ఆ సరిహద్దుని దాటొద్దన్నాడు. ఒక గీత గీశాడు, ఆ గీత దాటొద్దన్నాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను మీరొద్దన్నాడు. అంటే దేవుని యొక్క మాటకి విధేయత మనం చూపించినప్పుడు మన దేవుని మహిమను అనుభవించగలుగుతాం, దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకోగలుగుతాం. కనుక మొదటిది పరిశుద్ధత అయితే, రెండోది విధేయత. విధేయత లేకుండా మనం దేవుని దగ్గరికి రాలేము, దేవుని మనం చూడలేము. అందుకనే భక్తుల జీవితాల్లో మనం చూసినప్పుడు వారందరూ విధేయత కలిగి ఉన్నారు. విశ్వాసం అనేది ఉన్నది. విశ్వాసంతో పాటు విధేయత లేకపోతే మనం ఎక్కడ కూడా ఆశీర్వాదం పొందాం. అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు, అయితే ఆ విశ్వాసానికే అతను ఏముంది? విధేయత కలిగి ఉన్నాడు. విధేయత అంటే లోబడటం. ఇంగ్లీష్లో ఒబీడియన్స్ అన్నారు కదా, ఒబీడియన్స్లో అటు 3 అక్షరాలు ఇటు 3 అక్షరాలు, ముందు వెనక మధ్య తీసేస్తే మధ్యలో ఉన్న అక్షరాలు DIE, డై అని ఉంటుంది. అంటే చనిపోవుట అని మనం అర్థం. అంటే విధేయతగా మన దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి అర్పించుకోవాలి. ఏ విషయంలో అయినా ఆ దేవుడు ఆజ్ఞాపించాడంటే అది దేన్నైనా సరే మనం సవాలుగా తీసుకోవాల్సిందే.
అబ్రహాముని అడిగాడు కదా, నీ కుమారుడు నాకు కావాలి అన్నాడు. ఆయన ఇచ్చేయటాన్ని సిద్ధపడ్డాడు. విధేయత అంటే అది, సమర్పణ అంటే అది, ఆ ప్రభువుని విశ్వసించడం అంటే అది. కనుక విధేయత లేకుండా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేం. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనం పరిశుద్ధతను పొందుకున్నాం, రెండవదిగా విధేయతను మనం కలిగి ఉన్నాం. ఈ రెండింటి ద్వారా మన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. అలాగే దేవుడు మన యొక్క జీవితంలోనికి ఆయన వస్తాడు, మన కుటుంబంలోనికి ఆయన వస్తాడు. ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయన కలుసుకోగలుగుతాం, ఆయన దర్శనాన్ని చూడగలుగుతాం, ఆయన ప్రత్యక్షతను అనుభవించగలుగుతాం. కాబట్టి పరిశుద్ధత, విధేయత నీ జీవితాన్ని మార్చేవాడిని, నీ జీవితంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగింది ఆయనది. కనుక అట్టి పరిశుద్ధత కొరకై, విధేయత కొరకై ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఈ రెండు మాటలు పరిశుద్ధత, విధేయత ద్వారా అయ్యా నీ ఆశీర్వాదాలకు మేము పాత్రలుగా, నీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉన్నట్లు ఈ యొక్క వాక్యం వింటున్న మా ప్రియ బిడ్డలందరినీ అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, మీరే మహిమ, మీరే ఘనత, మీరే కీర్తి ప్రభావాలు పొందుకోమని, విరోధిని వాడి క్రియలను బ్రేక్ చేయమని, అంధకార శక్తుల క్రియలను బ్రేక్ చేయమని అయ్యా ఇరుగు నా ప్రభా సమాజంలో ఉన్న ప్రతి పరిస్థితిలో సమాధానం, నెమ్మదిని దయచేయండి. అయ్యా వ్యతిరేకతను దూరపరచండి. అయ్యా బిడ్డలకు కావాల్సిన ధైర్యమును, నెమ్మదిని దయచేయండి. మీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ నామాన్ని కొనియాడుచు మమ్మల్ని తగ్గించుకుంటూ యేసు నామంలో అడిగి ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి నిరంతర కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సదా తోడై దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరూ దీవించునుగాక.